నహి కశ్చిత్ క్షణమపి జాతు తిష్టత్య కర్మకృత్ కార్యతే హ్యవశః కర్మ సర్వః ప్రకృతిజైర్గుణైః. పద అర్థం చూద్దాం రండి. నహి అసలు కాదు, కశ్చిత్ ఎవరు, క్షణం అపి ఒక్క క్షణం కూడా, జాతు ఎప్పుడైనా, తిష్టతి ఉండలేరు, అకర్మకృత్ ఏ పని చేయకుండా, కార్యతే చేయింపబడతాడు, హి ఎందుకంటే, అవశః తనకు తెలియకుండానే, కర్మ పనులు, సర్వ ప్రతి మనిషి, ప్రకృతి జైహి గుణై ప్రకృతి గుణాల చేత, సత్వరజస తమస గుణాల చేత. ఇప్పుడు తాత్పర్యం చూద్దాం రండి. మనిషి ఏ పని చేయకుండా ఉండడం అసాధ్యం. ప్రకృతి గుణాలు అతన్ని తెలియకుండానే కర్మలో నడిపిస్తాయి. అందుకే కర్మను వదిలేయడం కాదు, కర్మను ఆసక్తితో చేయడమే కర్మయోగం. ఇప్పుడు సందర్భం చూద్దాం రండి. అర్జునుడు అడిగిన ప్రశ్నకు మరింత స్పష్టత వచ్చేలా కృష్ణుడు సమాధానం ఇస్తున్న సందర్భంలోనిది. భగవద్గీత మరింత మందికి చేరువ కావాలి అంటే నా వీడియోని మీరు తప్పకుండా లైక్ చేయాలి. లైక్ చేసి మరింత మందికి చేరువయ్యేలా చేస్తారు అని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.